ఎట్టకేలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు ఎవరైనా కానీ అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు అని కూటమి ప్రభుత్వం విలపించింది బోరుమంది. అయితే దానికి తగ్గట్టుగా ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను అసెంబ్లీకి వస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు వారు అసెంబ్లీకి రానందుకు వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీకి రానందుకు ప్రభుత్వం అయితే చాలా విధాలుగా చురకలంటించింది. అనర్హత వేటు వేస్తాము అనే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో తనకి అవమానం జరిగింది అని చంద్రబాబు నాయుడు దాదాపు 2.5 సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాకుండా ఉన్నారు. మరి అప్పుడు వైసీపీ ప్రభుత్వం అనర్హత వేటు వేసిందా? అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో కూడా ఆయన కూడా అసెంబ్లీకి రాకుండా బహిష్కరించారు. మరి అప్పుడు కూడా ప్రభుత్వం ఆయన మీద ఎటువంటి అనర్హత వేటు వేయలేదు. మరి వైసీపీ మీద అనర్హత వేటు వేస్తాము అని కూటమి ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసము అని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు 25 రోజులు మాత్రమే జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన సంవత్సర కాలంలో ఇక మీదట జరగాల్సినవి ఇంకొక 2 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఈలోగా ఎటువంటి పరిణామాలు జరిగినా, ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తాను సిద్ధమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ పరిణామాలన్నింటినీ చూసుకుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు కానీ, కూటమి ప్రభుత్వం ఆరోపణలు కానీ ఎంతవరకు కరెక్టు? ఇక అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ప్రతిపక్ష హోదాలోనే నేను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే దీనికి కూటమి ప్రభుత్వం అంగీకరించినట్లే అనుకోవాలి. ఎందుకంటే కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన మీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అని గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ప్రశ్నించింది. అక్కడ 11 సీట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఎంత వచ్చింది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీన్ని పరోక్షంగా కూటమి ప్రభుత్వం అంగీకరించినట్లు గానే కనిపిస్తుంది. ఇక చూడాలి మరి రేపటి నుంచి అసెంబ్లీలో మార్పులు ఏ విధంగా ఉంటాయో, మరి వైసీపీకి మాట్లాడే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఇస్తుందో, మరి ఏ అంశాల మీద ఇరు పార్టీల నాయకులు చర్చించుకుంటారో, అసెంబ్లీ ఎంత రసవత్తరంగా మారబోతుంది అనేది చూద్దాం.